మన మన దేవుడు వినుగాక. కన్నీళ్ళు వ్యర్థం కాలేదండి. ఎందుకు వ్యర్థం కాలేదు ఒకసారి చెప్పండి. ఇతని కన్నీళ్ళు ఎందుకు వ్యర్థం కాలేదు? ఒప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోకపోతే ఏముందా? ఏమన్నా ఒప్పుకున్నాడండి. తన స్థితి, తన గతి, తన పరిస్థితి ఏదేమైనప్పటికీ పక్కన పెట్టి ఆయన చేసిన పని ఏంది? ఒప్పుకోవటం. ఓకే, 6వ వచనం ఏమని? 5వ వచనం కంటిన్యూ చేయండి. నీ పితరుడైన ఏమి సెలవిస్తున్నాడు తెలుసా? చాలు. ఆమేన్, హల్లెలూయా. ఇసుకే కన్నీళ్ళు వ్యర్థం. నీ కన్నీళ్ళు కూడా వ్యర్థము కాదు. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నీ కన్నీళ్ళు వ్యర్థము కాదు. నీ కన్నీళ్ళు దేవుడు చూచాడు. చెప్పు, నీ కన్నీళ్ళు దేవుడు చూచాడు, వ్యర్థము కాదు. మన కన్నీరు దేవుడు చూచాడు, ఎప్పటికీ వ్యర్థము కాదు. చెప్పండి నోరున్న వాళ్ళు. మన కన్నీరు ఎప్పటికీ వ్యర్థము కాదు, దేవుడు చూచి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం! హృదయంలో ఎంత సంతోషం పొంగుతూ ఉంది కదా, ఎంత ఆనందం పొంగుతాం. హిజ్కియాకు మాత్రమే కాదండి, నీకు నాకు కూడా ఈ మాట వస్తుంది. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, కప్పుకున్నప్పుడు కాదు, ఒప్పుకున్నప్పుడు. 6వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మరలా అది కింద కంటిన్యూ చేయండి. నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించున్నాను. ఆమేన్, అగ్రీ. దేవుడు ఒప్పుకున్నాడండి, ఆయన ప్రార్థన అంగీకరించాడు. తర్వాత ఆయుష్ నీకు ఇచ్చేదను, ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించును. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఎవరైనా మరణ పడకలో ఉన్నారనుకోండి, డాక్టర్స్ కొంతమంది చెప్తారు, చూడండి అయిపోయిందబ్బా అంటే ఒక వారం 10 రోజుల్లో ఇంటికి తీసుకొని పోయి బంధువులు వాళ్ళని అంతా పిలిపించుకుని ఒకసారి ఎవరినన్నా చూడాలనిపిస్తే చూడమని చెప్పండి, ఏమైనా తినాలనిపిస్తే తినమని చెప్పండి అని అంటారు. వాళ్ళ డేట్ ఫిక్స్ అయిపోయిందండి, అప్పటికే ఫిక్స్ అయింది. ఏం ఫిక్స్ అయింది? ఇంకో వారమో 20 రోజులు అంతే వీళ్ళు కదా అన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరుని చూసిన దేవుడు, ఏమా తల్లి, ఏమయ్యా తండ్రి, 15 సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నాను, బతికయ్యా నువ్వు. ఎట్లుంటుందండి అది? చెప్పండి, ఎట్లుంటుంది అది? వారం 2 వారాల్లో తీరిపోయేటువంటి దాన్ని దేవుడు ఏం చేశాడంట? 15 దినములు కాదు, 15 నెలలు కాదు, 15 సంవత్సరంలో. ఆమేన్, హల్లెలూయా. శరీరములు అన్ని నాశనమైపోయాయి, మెటీరియల్ వస్తువులన్నీ పాడైపోయాయి, చావు మాత్రమే శరణం. అలాంటి పరిస్థితుల్లో చూడండి, మరణమే ఇంకా శరణం అన్నప్పుడు ఆ టైంలో దేవుడు వాక్కు పంపించాడు, ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా పంపించాడు. వెళ్ళయ్యా చెప్పుకో, ఆయన కన్నీరు చూశాను నేను, వెళ్ళు చెప్పు, ఆయన కన్నీరు నేను చూశాను, ఆయన దుఃఖం బాధను చూశాను, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆయన ముందు ఎలా ఉన్నాడు, ఇప్పటికైనా తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు కదా. తండ్రిగా ఎవరు క్షమిస్తారండి? ఎవరు క్షమిస్తారు? క్షమించాడు తండ్రి. తండ్రే తల్లిలా లాలిస్తాడంట, తండ్రిలా ప్రేమిస్తాడంట. అందుకనే ఆయన క్షమించాడు అతను. అందుకే ఈ రోజున మరలా ఏంటంటే 15 సంవత్సరాలు తన జీవితంలో దేవుడు పొడిగించాడు. ఇంకొక మాటను చూసుకుందాము. అక్కడ ఒక మాట, ఈ వ్యక్తి మనకి ఆల్మోస్ట్ తెలిసినటువంటి వ్యక్తే. లూకా సువార్త 23:39 నుండి 43 వరకు చదువుకుందాం తొందరగా అండి. లూకా 23:39 నుండి 43. ఓకే, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా. రెండవ వాడు ఏం చెప్పాడంట? ఒరే, నువ్వు నేను చేసినటువంటి పాపములకు తప్పిదములకు ఇది సరైందే, కానీ ఆయన మట్టుకు ఆయనకి మాత్రము ఇది సరైనది కాదు. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే దేవుని శక్తిని చూశాడు ఆయన. అప్పుడు చెప్పిన మాట ఏంటి ఆయన? అయ్యా, నేను చేసిన తప్పుదములు, నేను చేసిన పాపములు ఒప్పుకుంటున్నాను, నీ రాజ్యం వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ప్రాణం పోయేటప్పుడు అబద్ధాలు చెప్పనంటారు కదా, దానికి నిదర్శనం ఈ దొంగే. ప్రాణం పోతుందిడా, అబద్ధం చెప్పలే, ఆయన చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నా పాపములు భయంకరమైనవయ్యా, నేను ఎంతో చేసిన. తన హృదయమును
దేవుని హృదయంతో మాట్లాడుతూ ఉంది. మీకు జస్ట్ ఏదో ఆ మాటలు మాత్రమే వినపడుతున్నాయి. నేను అనుకుంటున్నది ఏంటంటే తన మౌనము, తన కను చూపులు, తన ఉన్న విధానము ఏమని చెప్తుందంటే ఎన్నో మాటల్ని వర్ణిస్తూ ఉంది అక్కడ. అయ్యా పాపుడను నేను, అయ్యా నేను తప్పు చేశాను, నేను శాపములో ఉన్నవాడిని, ఎంతోమందికి మోసం చేసిన వాడిని, ఎన్నో దొంగతనాలు చేసిన వాడిని, ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన వాడిని, నా జీవితమును మార్చి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా చెప్తా ఉన్నాడు ఆయన. ఆ మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి అక్కడ. చనిపోయేటప్పుడు తను ఒప్పుకున్నటువంటివి ఇవన్నీ కూడా ఏం చెప్పాడంటే దేవుడు అక్కడ 42వ వచనంలో ఒక మాట, 43వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? అందుకు ఆయన వానితో ఏం చెప్పాడంట? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రక్షణ దొరికింది, పరదేశంలో టికెట్ దొరికింది ఆయనకి. ఎంత గొప్పగా ఉన్నాడు ఆయన, ఎంత ఆనందంగా ఉన్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఈ వీళ్ళందరినీ మనం చూసాం కదా. ఈ నలుగురిని, వీళ్ళు ఎవరంట? ఏ లిస్ట్కి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకున్న వాళ్ళు. ఇప్పుడు